ప్రతాప్ రుద్ర గారి కుటుంబం నాకు ఎంతో నచ్చింది. వాళ్ళ హాస్పిటాలిటీ నాకు బాగా నచ్చింది. ప్రతాప్ రుద్ర గారు చాలా గొప్ప వ్యక్తి. Oh my God! I'm really scared. ఎలిజబెత్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఈ టూమ్ ని ఫోటోస్ తీస్తున్నాను ప్రతాప్ రుద్ర గారు. సమాధిని ఫోటోలు తీస్తున్నారా? యా. లుక్ హియర్, మీరు మా గెస్ట్. ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగాలి, అంతేకాని మా పర్మిషన్ లేకుండా ఇలా ఫోటోలు తీయటం మర్యాద కాదు. I'm extremely sorry. అవును, ఈ టైం వరకు మీరు మెల్కునే ఉన్నారు? ఈ టైంలో మెలకు వస్తే నాకు నిద్ర రాదు. అంటే అది ఒంటరితనం. అఫ్ కోర్స్ అది ఒంటరితనం కావచ్చేమో, కానీ కాసేపు వాక్ చేస్తే మళ్ళీ నిద్రపోతాను. అలా బయటకు వచ్చి చూస్తే మీరు కనిపించారు. ఓ, రుద్ర గారు, ఏంటి అలా చూస్తున్నారు? నథింగ్. మనం డ్రింక్ చేస్తూ మాట్లాడుకుందామా? రియలీ? యా, డు యు నో సంథింగ్? నా కంపెనీ చాలా బ్లిస్ఫుల్ గా ఉంటుంది.
రియలీ? యు మైట్ బి నోయింగ్ ఇట్. నేను ఇంగ్లాండ్ లో చదువుకున్నాను. అక్కడి వెదర్కి ఇక్కడి వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ. ఇక్కడ వెదర్ కూడా చాలా హాట్ గా ఉంది. దట్స్ వై యు నీడ్ సంథింగ్ కూల్. థ్యాంక్ యూ. కమ్. $50 years old షాంపెయిన్ బాటిల్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించాను. ఈరోజు మీకోసమే ఓపెన్ చేశాను. తీసుకోండి. థ్యాంక్ యూ ప్రతాప్ రుద్ర గారు. చియర్స్. చేర్స్. అవును, రీసెర్చ్ కోసం మీరు ఒక్కరే వచ్చారా లేక అమ్మా నాన్న కూడా వచ్చారా? సారీ, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు. ఓ, ఐఎమ్ సారీ. స్టెప్ మామ్ దగ్గర పెరిగాను. పేరెంట్స్ లేకపోతే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటాను. అవును, ఇంట్లో అందరినీ పరిచయం చేశారు. వేర్ ఈజ్ యువర్ వైఫ్? మీ వైఫ్ ని పరిచయం చేయలేదు? నా వైఫ్ చనిపోయి 15 years అవుతుంది. ఓ, ఐఎమ్ రియలీ సారీ. నా వైఫ్ పేరు ప్రమీలాదేవి. మళ్ళీ మీరు పెళ్లి చేసుకోలేదా? నాకు అవసరం రాలేదు. మరి కంపానియన్ లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటున్నారు? మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. బంగారం లాంటి కొడుకు, మహాలక్ష్మి లాంటి కోడలు. యా, ఆఫ్ కోర్స్. ఫ్యామిలీ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈ వయసులో ఒంటరితనం బాధ పెడుతుంది కాదంటారా? గత 8 ఏళ్లుగా నా మనవడు వంశీయే నా ప్రపంచం. వాడు నాతో ఉంటే చాలు. వాడి ఆటలు, వాడి పాటలు, ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. ఒక్క క్షణం వదిలిపెట్టడు. ఉదయం నాతో వాకింగ్కి వస్తాడు. సాయంత్రం నేనే స్వయంగా వెళ్ళి వాడిని స్కూల్ నుంచి తీసుకొస్తాను. రాత్రి కూడా నా దగ్గరే పడుకుంటాడు. గుడ్ మార్నింగ్ ప్రతాప్ రుద్ర గారు. వెరీ గుడ్ మార్నింగ్ ఎలిజబెత్. వాకింగా? అవును, రోజు మనవడితో కలిసి వాకింగ్ చేస్తాను. వంశీ, వంశీ, ఈ రోజు నేను కంపెనీ ఇస్తాను. యు ఆర్ వెల్కమ్. లెట్స్ గో. కమ్. అమ్మా, తాతయ్యని
త్వరగా రమ్మను, మళ్ళీ నా స్కూల్ లేట్ అవుతుంది. నానా వంశీ, తాతయ్య గారు ఆల్రెడీ ఎలిజబెత్ గారితో వాకింగ్ వెళ్ళారు. నువ్వు నాతో రా. అలాగే డాడీ. కమాన్. అమ్మా రత్న, మావయ్య గారు, వంశీని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. అలాగే మావయ్య గారు. Cheers. అవును, నీ పరిశోధన ఏంటి? ప్రతాప్ రుద్ర గారు, నాకు హిస్టరీ అంటే ప్రాణం. అందులోనూ ఏషియన్ హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. అందులోనూ ఇండియన్ హిస్టరీ అంటే చెవుకోసుకుంటాను. యు సీ, నా రూట్స్ నా మూలాలు ఇండియాలోనే ఉన్నాయి. యూకేలో మా నేబర్స్ తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు కూడా నేర్చుకున్నాను. సో ఇండియా అంటే ఒక న్యాచురల్ ఎఫెక్షన్ ఉంటుందని ఫీలింగ్. అందుకే మీ జమీందారి చరిత్ర, కొండవీటి చరిత్ర పైన PhD చేస్తున్నాను. యు నో వన్ మోర్ థింగ్, హిస్టారికల్ యుద్ధాలు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫ్రెంచ్, డచ్, బ్రిటిషర్స్, బహుమని, మొఘల్, శాతవాహనులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర కింగ్డమ్. ఆ తర్వాత రెడ్డి రాజులు, కొండవీటి, పలనాటి, బొబ్బిలి, నిజాం, కొండపల్లి, చల్లపల్లి జమీందార్ల వరకు. సూపర్, వండర్ఫుల్. భారతదేశ ప్రాచీన చరిత్ర మొత్తం చదివావంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. Cheers. Cheers. రెండు 200 సంవత్సరాల క్రితం మీకు కొండవీటి రాజ్యానికి మధ్య బంధుత్వం ఉండేది. మీ ఆడబడుచుని కొండవీటి చక్రవర్తికిచ్చి మ్యారేజ్ కూడా చేశారు. ఆ తర్వాత
మీ రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం ఏర్పడింది, యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో ఒక మిరాకిల్ జరిగిందని నేను చదివాను. ఆ యుద్ధానికి సంబంధించిన రక్త చరిత్ర ఆనవాళ్లు మీ తులసి కోటలో ఉన్నాయి. ఆ యుద్ధానికి సంబంధించి రిచర్డ్ అనే ఒక బ్రిటిష్ సైనికుడు తన డైరీలో చాలా ఇన్ఫర్మేషన్ రాశాడు. ఆ రిచర్డ్ ఎవరో కాదు, మా ముత్తాత. రెండు 200 సంవత్సరాల తర్వాత ఆ సమాధి ద్వారా ఒక వండర్ జరుగుతుందని తన డైరీలో రాసుకున్నారు. వండర్ అంటే ఏంటి? ఆ వివరాలేమీ లేవు. అంటే మా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం చెప్పినట్టు మీ రిచర్డ్ సమాధి గురించి కాలజ్ఞానంలాగా ఏదో జరుగుతుందని రాశారు. అవును రుద్రగారు. ఆ వండర్ ఎప్పుడు జరుగుతుందని రాశారు? 200 సంవత్సరాలు అన్నారు కాబట్టి నేను కౌంట్ చేశాను. అది ఈ సంవత్సరమే జరగచ్చు రుద్రగారు. ఇంత గొప్ప విషయం గురించి చెప్తే మీరంత ఈజీగా నవ్వేస్తారేంటి? మీకు మా సమాధులు, మా చరిత్రలు, మా సంప్రదాయాల పట్ల ఎందుకంత మక్కువ ఎలిజబెత్ గారు? ప్రపంచానికి నాగరికత నేర్పిన పవిత్రమైన వేదభూమి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఆ సమాధి వెనక పెద్ద మిస్టరీ ఉంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేనిక్కడికొచ్చాను ప్రతాప్ రుద్ర గారు. సమాధి గురించి మీరు అనుకున్నంత హిస్టరీ, దాని వెనుక మిస్టరీ ఉందని నాకు పెద్దగా తెలియదు. మా పూర్వీకులు దాని గురించి వ్రాతపూర్వకంగా రాసినట్టు లేదు. నేను కూడా ఎప్పుడూ సీరియస్గా పట్టించుకోలేదు. చూద్దాం చూద్దాం. ప్రతాప్ రుద్ర గారు, చెప్పడం మర్చిపోయాను. నా పరిశోధన ఇంకో 6 months వరకు ఉంటుంది. ఎలిజబెత్ గారు, మీ పరిశోధన పూర్తయ్యే వరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఓకే? మావయ్య గారు రావచ్చా? రామ్మా. బాబుని తీసుకెళ్తాను మావయ్య గారు. అలాగేనమ్మా. అలాగే మావయ్య గారు. ఈ ఎలక్షన్లలో ఎంపీగా నిలబడమని చాలా పార్టీలు అడుగుతున్నాయి. అంతా నాన్నగారి నిర్ణయం ప్రకారం జరుగుతుంది. చూద్దాం. ఉంటాను. నమస్తే.
ఇప్పుడు తాతయ్య గారితో నీకేం పని? వెళ్ళాడుకోపో. 3 రోజుల నుంచి తాతయ్య గారు వాకింగ్ కి రావట్లేదమ్మా. నాన్న వంశీ, తాతయ్య గారు బిజీగా ఉన్నారు, అందుకే రాలేదు. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ వంశీ గారు.